రైట్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. నల్లగొండ జిల్లా అంటేనే పోరాటాల కిల్లా. అలాంటి జిల్లాలో మునుగోడు నియోజకవర్గం నుంచి 2 సార్ల ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నాయకుడు, మునుగోడు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. వెల్కమ్ టు రాజ్ న్యూస్. థ్యాంక్ యూ. ఏంటి సార్, అంటే ఆనాడు ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా, అదేవిధంగా ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునే మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించిందంటే ఏం చెప్తారు సార్? మా కుటుంబము కమ్యూనిస్ట్ నేపథ్యం గల కుటుంబం. మా తాత కమ్యూనిస్టు. నేను కూడా విద్యార్థి దశలో ఉన్నప్పుడు పీడిఎస్ నాయకుడిని. నేను ఆ రోజులోనే ఎన్జీ కాలేజీ నల్గొండకు కాలేజీకి నేను అధ్యక్షుని ఎన్నుకోబడ్డా. నేను విద్యార్థి దశలో విద్యార్థి సమస్యల మీద పోరాటం, మా కుటుంబమేమో ప్రజా సమస్యల మీద పోరాటం. మా నాయనగారి పేరు జంగారెడ్డి. అక్కడ ఎవరిని అడిగినా కానీ కమ్యూనిస్ట్ నాయకుడు. 2001లో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ స్థాపించిండో ఆ తర్వాత మేము ఎందుకో అటువైపు ఆకర్షితులమైనాం. అంటే కేసీఆర్ తెలంగాణ కావాలంటా ఉన్నాడు, తెలంగాణ వస్తేనే అన్ని సమస్యలకు పరిష్కారం వస్తుందన్న భావనలో ఉన్నాడు. దాంట్లో భాగంగా కేసీఆర్ గారికి అనుగుణంగా కళ్యాణ యాగిరెడ్డి ఉండే, ఆయన కూడా ఉద్యోగం చేసుకుంటూ తర్వాత రిటైర్ అయిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో మమేకమైనాడు. కేసీఆర్ నాయకత్వం వారు మాకు బంధువు. ఈ కేసీఆర్ నాయకత్వం మాకు నచ్చిన సందర్భంలో 2003లో కేసీఆర్ నాయకత్వంలో నల్గొండలో పెద్ద మీటింగ్ పెట్టుకొని అక్కడ నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా. అదే తెలంగాణ వస్తేనే ఈ ప్రాంత సమస్యకు పరిష్కారం. ఎందుకంటే మాకు మునుగోడు నీళ్ళు లేవు. వాస్తవానికి మీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బతికే ఉందా సార్? 100%. మా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ఏ అంటా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఎవరి పనులు చేసుకొని వాళ్ళు బతారు, సందర్భం వచ్చినప్పుడు బయటికి వెళ్తారు. ఏ సమయంలో ఆ విధంగా స్పందిస్తారు. బలంగా ఉన్నది. మన సర్పంచులు కూడా గెలవడం జరిగింది. మన మున్సిపాలిటీలో కూడా కొన్ని వార్డులు గెలవడం జరిగింది. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతురు, నాయకులు మారుతురు, కానీ మా మునుగోడు ప్రజల బతుకులు మారట్లేవు అనేసి మునుగోడు ప్రజలు అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే కేసీఆర్ గారు మునుగోడు నియోజకవర్గంలో పాదయాత్ర చేసిండు. ఆ సందర్భంలోనే కేసీఆర్ గారు ఒకటి చెప్పిండు, ఈ ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులను చూస్తూ ఉంటే చాలా బాధపడ్డాడు. కానీ అప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక మాట చెప్పారు, ఒక ఫ్లోరోసిస్ వ్యాధి అనేది ఒక నీళ్ళల్లోనే కాదు, తాగునీళ్ళలోనే కాదు, సాగునీళ్ళల్లో కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఫ్లోరోసిస్ వ్యాధి పూర్తి నిర్మూలనకు తాగునీళ్ళు కావాలి, సాగునీళ్ళు కావాలన్నారు. అప్పుడు కేసీఆర్ గారు అప్పుడు చెప్పిండు ఆ పాదయాత్ర, ఏదేమైనా రాబోయే రోజులలో ఎట్టి పరిస్థితులలో తెలంగాణను సాధించుకుంటాం. సాధించుకున్న తెలంగాణలో ఈ మునుగోడు నల్గొండ కానివ్వండి, ఈ ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాలలో మొత్తానికి ఒక్క వ్యాధిగ్రస్తుడు కూడా చేసే బాధ్యత మనం తీసుకుందామని ఆ రోజే చెప్పింది. తెలంగాణ రాగానే మొదటి చర్యగా మునుగోడు నుంచే మొదలుపెట్టిండు. ఏది మిషన్ భగీరథ ద్వారా ఇక్కడ పాయిలాన్లో చౌటుపల్లి ఒక పాయిలాన్ నిర్మాణం చేసుకొని, అది ఎస్లింగోటంలో 70 ml వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేసుకొని ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు ఇచ్చుకోగలిగినాం. దాంతో ఆ ప్రాంతంలో కొత్త వ్యాధిగ్రస్తులు లేడు, ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులు లేడని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే చెప్పినారు. అదేవిధంగా మునుగోడు బీఆర్ఎస్ పార్టీలో కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో ఏ లీడర్ను కూడా ఎదగనియాడు, ఏ లీడర్ ఎదిగినా కూడా సహించాడు. అందుకనే కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారితో ఎక్కువ మంది లీడర్లు కూడా ఎక్కువ రోజు ప్రయాణం చేయలేడు అనేసి టాక్. అందరూ రాముణ్ణి కూడా కొంతమంది విమర్శించిన వాళ్ళు ఉన్నారు. కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అనేవాడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులాగా చూసుకొని సర్పంచ్ గెలిపించుకున్నాం, ఎంపీటీసీలకు గెలిపించుకున్నాం, ఎంపీపీలను చేసుకున్నాం, జెడ్పీటీసీలు చేసుకున్నాం, మున్సిపల్ చైర్మన్లు చేసుకున్నాం. మనం అన్ని విధాలుగా ప్రతి ఒక్కరిని కూడా ఎవరు వచ్చినా మా దగ్గర మంచిగా ఒక కుటుంబ సభ్యులాగానే ఉంటారు. కానీ ఆడ ఎదుగుడు దించుడు అనేది ఏమి ఉండదు. అంత పార్టీ చూసుకుంటుంది. భూతార్థంతో చూసినట్టు ప్రజలు ప్రతి నిమిషం ఆలోచిస్తూనే ఉంటారు. కానీ అదే ప్రజలు మీ మీద కొన్ని విమర్శలు కూడా చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడ కూడా అందుబాటులో ఉండరని. కూడా అందుబాటులో ఉండే వ్యక్తి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అని అందరూ అంటారు. ఎవరో ఒకరిద్దరు ముగ్గురు అవతల పార్టీ వాళ్ళు లేకపోతే ఎవడైనా పడనోడు అంటే అనొచ్చు. కానీ ఎవరినన్నా అడుగు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 24 గంటలు అందుబాటులో ఉంటాడు.
కామన్ మ్యాన్గా తిరుగుతాడు, అందరికీ అందుబాటు. ఎందుకయ్యా ఊర్లలోకి పో, చిన్నపిల్లగాన్ని నా ఫోటో చూపించి ఈయన ఎవరు అంటే ఏం పేరు చెప్తారో అడుగురు. మొన్న నేను బోడంకిపేట అంబేద్కర్ విగ్రహావిష్కరణకు పోయినా, చిన్నపిల్లలు వచ్చి ఫోటోలు దిగుతుర్రు. అదేవిధంగా గతంలో మల్కాపురం గ్రామంలో ముస్లింల భూమి ఇష్యూలకు వచ్చేసరికి అందులో మీ హస్తం ఉందని కూడా బాగా విమర్శలు వచ్చినాయి, వాస్తవమైన సార్? అప్పుడు పేపర్లో చూసి అది తీన్మార్ మల్లని ఒక దాంట్లో చేసినాడు. అప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్న సందర్భంలో అది కాంగ్రెస్ వాళ్ళ కుట్ర. దాంట్లో మాకే మాత్రం కూడా సంబంధం లేదు. అది నా గుండెకు తెలుసు, అక్కడ ఉన్న ప్రజలకు కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. రాచకొండను మీరు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాని మీరు చెప్పారు, మీ అధినేత కూడా చెప్పిండు. ఎక్కడ పోయింది సార్ ఆ రాచకొండ? మాకప్పుడు కొత్త ప్రభుత్వం కాబట్టి సంవత్సరాల సమయం ఆ కొత్త ప్రభుత్వంలో ఆఫీసులు వగైరా అధికారులు అన్ని షఫ్లింగ్ ఇవన్నీ చూసుకోవటమే సరిపోయింది. ఆ తర్వాత 2.5 సంవత్సరాలుగా సమయం దొరికింది. ఆ 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ 1 సంవత్సరం ముందే మళ్ళీ ప్రభుత్వం రద్దు చేసుకొని రెండోసారి ఎన్నికలకు పోయినాం కదా. దురదృష్టవశాత్తు అప్పుడు మేము ఓడిపోవటం జరిగింది. ఓడిపోవటం వల్ల దాని గురించి ఉన్న ప్రజాప్రతినిధి పట్టించుకోలేదు. ఆ రిజర్వాయర్లో కూడా ఏదో శంకుస్థాపన చేసారు, కొబ్బరికాయ కొట్టి, ఆ పనులు కూడా అట్లనే ఉన్నాయి. శివానగూడెం రిజర్వాయర్ ఏదైతుందో, లక్ష్మణాపురం రిజర్వాయర్ ఏదైతుందో దాని పనులు కూడా వేగవంతంగా చేసినాం. అక్కడ ఎక్కడ లేని విధంగా ఆ ప్రాంతంలో 1,50,000 రూపాయలు ఎకరాకుండి, అయినా కానీ నేను 4,15,000 ఇప్పించినాను. మళ్ళీ 5,15,000 ఇప్పించినాను. అప్పుడు ఈయన కాంగ్రెస్ నాయకుడు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉండే, ఆయన చేసింది ఏంది అంటే ప్రజలను రెచ్చగొట్టి నేను 15 లక్షలు ఇప్పిస్తా, అది ఇప్పిస్తా, ఇది ఇప్పిస్తా అని, ఈ ఇండ్లు కట్టిస్తా, ఉద్యోగాలు ఇప్పిస్తా అని వాళ్ళని రెచ్చగొట్టి కొన్ని పనులు కాకుండా చేసిన. ఆ పనులు ఆలస్యమైనవి. చౌటుపల్లి అయితేంది, నియోజకవర్గంలో అయితేంది, ప్రభుత్వ కాలేజీలు కట్టిస్తానని హామీ ఇచ్చారు కదా. ప్రభుత్వ డిగ్రీ కళాశాల చండూరులో ఉన్నది. కొంతవరకు కొన్ని రూమ్లు ఉండే, కొన్ని తర్వాత కూడా కొన్ని కట్టియడం జరిగింది. సరే, నేను అప్పుడు ఓడిపోయినా కాబట్టి కొన్ని చేయలేకపోయినాం. అంటే ఏదేమైనా కానీ మునుగోడు నియోజకవర్గానికి విద్యాపరంగా 2 ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్, అది బాలరావు ఒకటి, బాలికల. బీసీ రెసిడెన్షియల్ స్కూల్, బాలరావు ఒకటి, బాలికల ఒకటి. అదేవిధంగా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, అదేవిధంగా ట్రైబల్ వెల్ రెసిడెన్షియల్ స్కూల్, ఇట్లాగా రెసిడెన్షియల్ స్కూల్ అన్నీ తీసుకొచ్చినాం. దాంట్లోనే 10th తర్వాత అప్గ్రేడ్ చేసుకున్నాం ఇంటర్మీడియట్కు. మీరు ఎమ్మెల్యేగా 2 సార్లు ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంట్ ఏంది? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఈ నియోజకవర్గంలో రోడ్ల వ్యవస్థను తీసుకొచ్చింది. డబుల్ రోడ్లు కానివ్వండి, సింగిల్ రోడ్లు కానివ్వండి, గ్రామాలలో రోడ్లు కానివ్వండి. అదేవిధంగా సబ్ స్టేషన్లు, ఎన్ని సబ్ స్టేషన్లు తీసుకొచ్చినాం. చెప్పాలనుకుంటే ఎవ్వరు చేయనంత సేవ అభివృద్ధి మునుగోడుకు నేను చేసిన. ఎందుకంటే నాతో నాకు చెప్తుంది, ప్రజలే చెప్తున్నారు. ఇప్పుడు సార్ ఎక్కడ పోయినా కానీ, సార్ ఇది మీరు చేసింది, సార్ ఇది మీరు చేసింది, సార్ ఇది మీరు చేసింది. అదే రాజగోపాల్ రెడ్డి 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. ఏ గ్రామంలో ఏం చేసిండో చెప్పమనండి, ఒక్క పని చెప్పమనండి. ఇలా 100 పడకల హాస్పిటల్ తెచ్చిందండి నేను. ఏది కేసీఆర్ గారి అసలు మొన్న ఉప ఎన్నికలో గెలిచినప్పుడు మంత్రులందరినీ తీసుకొచ్చి మునుగోడులో కూర్చోబెట్టి ఏమేం కావాలో అన్నీ శాంక్షన్ చేయించిన కదా. ఆయన ఏం చెప్పుకుంటాడు, నేను రాజీనామా చేస్తేనే వచ్చినాయి. అయ్యే వెయ్యి రాజీనామా దేనికి చేసినావు ప్రజలందరికీ తెలుసు. 18,000 కోట్ల కొరకు కాంట్రాక్ట్ కొరకు రాజీనామా చేసినావు, కానీ చెప్పేవి మాత్రం గయ్యి. సార్, డిండి ప్రాజెక్ట్ పరిస్థితి ఏంది అసలు? 2,000 కోట్ల ప్రతిపాదనలతోటి ఇక్కడ ఈ ప్రాజెక్టులు పూర్తి అవుతున్నాయి. సరే, ఎలాగపోతే రేపైతే మర్నాడు అవుతాయి. డిండి నుంచి వచ్చే కాలువలు కానీ, ఈ కలువట్లు కానీ అన్నీ కానీ అవి ఒక 2,000 కోట్లు, 4,000 కోట్లు. శ్రీశైలం నుంచి 2 టీఎంసీల నీళ్ళు నాలపల్లి రిజర్వాయర్కు, మళ్ళీ నాలపల్లి నుంచి దేవాదుల ఏదులకు 2 టీఎంసీల నీళ్ళు, అక్కడి నుంచి ఒట్టెంకు 2 టీఎంసీల నీళ్ళు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒట్టెంకెళ్ళి నీళ్ళు తీసుకుందామని ప్రతిపాదనలు పెట్టారు, 700 కోట్లు శాంక్షన్ చేసి. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒట్టెంకెళ్ళి వద్దు, ఈ ఏదులకెళ్ళి నీళ్ళు తీసుకోవాలని ఒక 1,800 కోట్లు పెట్టి టన్నెల్కు ప్రపోజల్ పెట్టి టెండర్లు కూడా పిలిచినారు. అది కాంట్రాక్టర్లు కూడా దానికి అగ్రిమెంట్లు అయినాయి. కానీ మా ఒత్తిడి వల్ల ఆడ సిఈ గారు వాళ్ళకి ఏ లెవెల్నైతే మోటార్లు పెట్టి నీళ్ళు మీదకి తీసుకుపోవాలనుకో అదే లెవెల్లో రెగ్యులేటర్ పెట్టాలని ప్రపోజల్ పంపించిండు. అది అమలయ్యే విధంగా ఇప్పుడున్న గమ్మతేందంటే మా అదృష్టమో దురదృష్టమో ఈ జిల్లా వాడే ఇరిగేషన్ మంత్రి. మీ ప్రెస్ మీట్లో చూసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర పోతే ఏదో అన్నారని చెప్పారు మీరు. అపాయింట్మెంట్ తీసుకోవడానికి వాళ్ళ పిఏ తోటి మాట్లాడితే ఆ పిఏ మునుగోడు మాజీ ఎమ్మెల్యే అపాయింట్మెంట్ వద్దు, ఇక మునుగోడు గురించి మనకు వద్దులేవా అంటే విషయం అది. ఈయన
ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఈ మునుగోడు అనేది ఆయనకు రాజ్యం అయిపోయింది. మీరు అంతా డెవలప్మెంట్ చేస్తే నియోజకవర్గంలో మొన్న జరిగిన 2023-24 ఎన్నికల్లో ఎందుకు సార్ గెలవలేకపోయారు? ప్రజలు ఎందుకు మీరు ఆశీర్వదించలేదు? అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేసింది, సక్సెస్ అయింది. దాంట్లో భాగంగానే మేము కూడా బయలైనాం. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ బీజేపీ అభ్యర్థికి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అమ్ముడు పోయి బీజేపీ కాంగ్రెస్ అన్నీ ఏకమై కమ్యూనిస్టులు కూడా ఏకమై విడ్రా అయిందంటే అమ్ముడు పోయినట్టే కదా. ఎవరున్నారు బీజేపీ నుంచి? ఇక్కడ చలమల్ల కృష్ణారెడ్డి అని ఒక ఆయన ఉండే. వెంటనే ఈయన బీజేపీ పోయి టికెట్ తీసుకొని కొన్ని రోజులు ప్రచారం చేసి 23 తారీఖు నుంచే ఫోన్లన్నీ బంద్ పెట్టుకుండు. వాస్తవానికి మునుగోడు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కు పెద్ద దిక్కు అనేది బాస్ నిర్ణయించిండు. ఇన్ఛార్జిగా ఇప్పుడు నేను వ్యవహరిస్తూ ఉన్నాను కాబట్టి ఇన్ఛార్జిగా ఉన్నంత కాలం మునుగోడు నియోజకవర్గానికి కూసుకుల ప్రభాకర్ రెడ్డి పెద్ద దిక్కు, మునుగోడు నియోజకవర్గానికి కేసీఆరే పెద్ద దిక్కు. అంతే తప్ప అందరూ ఉంటారు, కార్యకర్తలు అందరూ, ప్రతి ఒక్కరు కూడా అందరు పెద్ద దిక్కులు అవుతారా? ఒకరి స్టెప్ బై స్టెప్ ఉంటుంది. మీ నియోజకవర్గంలో ఈఎల్వి ఫౌండేషన్ అనేట ఆయన భాస్కర్ అంటే ఆయన తన సొంత డబ్బులతోటి ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తుండు. అదేవిధంగా రాచకొండ డెవలప్మెంట్ కోసం 1 కోటి రూపాయల వరకు తన సొంత నిధులు విరాళంగా ఇచ్చిండు. చాలా సంతోషం అండి. ఇచ్చిండు. అయితే ఆయన మీ బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి మంతనాలు జరుపుతారు అనేది కూడా ఒక టాక్ ఉంది నియోజకవర్గంలో. ఓ పని చేస్తా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అంటే ఎవరు కూడా కాదన్నారు. దానికి నా సహకారం కూడా ఉంటుంది. ఎందుకంటే నా నియోజకవర్గం అభివృద్ధి కావాలి. ఎవరు చేస్తే ఉంది? ఇప్పటికీ నీళ్లు లేక, సాగునీళ్ళు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. గమ్మత్ ఏంటంటే 15 సంవత్సరాలు రాజగోపాల్ రెడ్డి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే ఉండి అభివృద్ధికి కొంత మేము ఎన్ని నిధులు తీసుకొచ్చినా కానీ ఆ నిధులను పక్కకు పెడుతున్నారు తప్ప అభివృద్ధి చేయలేకపోతా ఉన్నాడు. మునుగోడు నియోజకవర్గంలో కోమరెడ్డి రాయగోపాల్ రెడ్డిని ఎదుర్కొనే సత్తా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఉందా అంటే ఏం చెప్తారు? నిన్న మనం మాట్లాడుతున్నాడు, నాకు ప్రభుత్వం సహకరిస్తలేదు, నిధులు ఇస్తలేదు, మంత్రి పదవి ఇస్తలేదు, వగైరా అని అన్ని గవకేకలు ఇస్తూ ఉన్నావు. లేదు నేను అధికారంలో ఉన్నా కానీ ప్రతిపక్ష సభ్యులు లేకనే మాట్లాడుతూ ఉన్నాను అని గవకేకలు వేస్తా. ఇక ప్రతిపక్ష సభ్యుని ఎందుకు? ఇప్పుడు ఎవడు వచ్చినా నిన్ను ఓడించలేరు కదా. ఒక కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎందుకు? నువ్వు పోయినసారి రాజీనామా చేస్తే అన్ని నిధులు వచ్చినాయి కదా, మళ్ళీ కూడా ఈసారి రాజీనామా చేస్తే ఇంకెక్కువ నిధులు వస్తాయో నువ్వు రాజీనామా చెయ్యి. మరి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుస్తాడా? నువ్వు గెలుస్తావు. నీ దమ్మేందో నా దమ్మేందో, నా దమ్ము కాదు అది, బీఆర్ఎస్ పార్టీ దమ్మేందో అప్పుడు చూసుకుందాం. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు ఎందుకు గెలవలేకపోయింది? 2 మున్సిపాలిటీలు నియోజకవర్గంలో ఎందుకు కోల్పోయింది? అసలు స్థానిక సంస్థలలో అధికార పార్టీ వైపే ప్రజలు మొక్కుతారు. ఎందుకంటే ఈ పైన అవుతుంది, ఆ పైన అవుతుంది, అది అవుతుంది, ఇదే. అయినా కానీ మేము కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు ఎన్ని సర్పంచులు గెలిచారు, ఎన్ని మున్సిపాలిటీలు గెలిచారు వాళ్ళకి తెలుసు. 4 మున్సిపాలిటీలు గెలిచారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు. మరి మొన్న మా దగ్గర సుమారుగా 38% ఏది సర్పంచ్ అభ్యర్థులు గెలిచారు. మేము సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ, మా వాళ్ళు కానీ, ఉప సర్పంచులు కానీ, ఎవరు కానీ 38% గెలిచినాం. అంటే చాలా ఎక్కువ. వాళ్ళు అప్పుడు గంత లేరే. ఇప్పుడు మొన్న మున్సిపాలిటీలో కూడా గెలిచిన 2 వార్డు మెంబర్లని ఓడగొట్టిరండి 5 సార్లు రికౌంటింగ్ పెట్టి. కోమరెడ్డి రాయగోపాల్ రెడ్డి గారు డైరెక్ట్ ఓపెన్ చెప్పేస్తున్నారు ప్రజలకు, నా ప్రాణం మునుగోడు ప్రజల కోసమే, నా ప్రయాణం మునుగోడు ప్రజల కోసమే అని చెప్తున్నారు. నీ ప్రాణం మునుగోడు, నీ ప్రాణం మునుగోడు ప్రజల కొరకే. మరి నీ ప్రాణం మునుగోడు, నీ ప్రాణం మునుగోడు ప్రజల కొరకు అన్నప్పుడు ఇక్కడ వృద్ధులు ఉన్నారండి, తీసుకుపోయి 13 కోట్లు పెట్టి ఏదో వాట్సాప్ గ్రూప్లలో చూస్తున్నా జనగాంలో కట్టించిండు తల్లి ప్రేమ మీద అని చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ వృద్ధులు లేరా? ఆ తల్లి ప్రేమ మీద మునుగోడులో వృద్ధాశ్రయం కట్టిస్తాడు వద్దన్నాడా? ఒక వృద్ధాశ్రయం కట్టియడం తప్ప? ఒకటి కట్టి, కానీ ఇక్కడ కూడా కట్టియాలి కదా. సొంత నిధులు అన్నప్పుడు నువ్వు ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రభుత్వంకి వెళ్ళి నిధులు తీసుకురావాలి. అది దమ్ము ధైర్యం ఉన్న ప్రజాప్రతినిధి. కానీ అంటే సొంత నిధులు అంటే నీకు అక్కడికి వెళ్ళి నిధులు తీసుకురా చేతగాక వీడికెళ్ళి సొంత నిధులు ఎన్ని పెడుతున్నావు? చేతగాక కాదు అనేది ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా చేసిపోయింది. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో నిధులు తక్కువ ఉన్నాయి, బడ్జెట్ సరిపోవట్లేదు, కాబట్టి నా సొంత నియోజకవర్గం నేను సొంత నిధులు పెట్టి కదా. సిఎస్ఆర్ ఫండ్స్ నేను ఎమ్మెల్యే కాగానే అది వరకు సిఎస్ఆర్ ఫండ్స్ అనేది తెలియదు. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సిఎస్ఆర్ ఫండ్స్ అనేది అంటే ఏ కంపెనీకి వెళ్ళి లాభం వచ్చినా కానీ దాంట్లో 2% తప్పనిసరిగా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కమ్యూనిటీ ఖర్చు పెట్టాలి. అవి నేను కోట్ల రూపాయలు తీసుకొచ్చి గ్రామాలలో మొత్తం రోడ్లు పార్చినాను.
డాంబర్ రోడ్లు వేయించినాను, కల్వర్ట్లు చేయించాను, చెరువులను కూడా నిర్మాణం చేయించాను. ఇటీనండి సిఎస్ఆర్ ఫండ్స్ తోటి. మరి అలా సిఎస్ఆర్ ఫండ్స్ ఏమైనాయి నేను అనుకుంటున్నా. ఆ సిఎస్ఆర్ ఫండ్సే నీ ట్రస్ట్లకు మలుపుకొని నా సొంత నిధులు నేనేదో చెప్తుండే ఒక పిల్లగాడు, సార్ మొన్న సంవత్సరం వరకు చౌటుప్పలో ఒక 51 మంది పిల్లలకు డీవీసీ వాడు 22,500 రూపాయలు 16.5 ఇట్లా పైసలు ఇచ్చేది పిల్లలు చదువుకున్న వాళ్ళకి. ఈ సంవత్సరం బంద్ పెట్టిండు సార్. ఎందుకు బంద్ పెట్టిండు అని అంటే అవి అన్నీ కూడా ఈయన అకౌంట్లోకి పోయినాయి కాబట్టి ఈయన ఇచ్చి నేను ఇచ్చిన అని చెప్పుకుంటా ఉన్నాడు. అంటే మీరు చెప్పేది ఏంటిది, మీ మునుగోడు కాన్స్టిట్యున్సీలో ఉన్న కంపెనీ నుంచి వచ్చే సిఎస్ఆర్ ఫండ్ ఈయన ట్రస్ట్లోకి తీసుకొని ఇక ప్రజల ఖర్చు చెప్తారా? అక్కడక్కడ ఖర్చు పెట్టి వచ్చేది ఎక్కువ, ఖర్చు పెట్టేది తక్కువ. దానికి ఏదో ఖర్చు చూపించడం కూడా నేను అనుకుంటున్నా. నిజంగానే నీకు చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే పెద్ద మనిషి సుశీలమ్మ పేరు మీద ఉన్న ట్రస్ట్కు ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయో ఒకసారి వైట్ పేపర్ రిలీజ్ చేయి. అటువంటి అనుమానాలు పోతాయిగా మాకు, మళ్ళీ మాట్లాడలేము కదా, మా నోటికి తాళం పడుతుంది కదా. ప్రియాంక గాంధీ తోటి చెప్పించారు, చౌటుపల్ల పోయే త్రిపుల రోడ్ మార్చి మేము గుండ్రాంపల్లికి వెళ్ళి చేపిస్తామని పెగ్ మార్క్ కూడా పెట్టారు. మరి ఎందుకు ఎటుపోయింది ఇప్పుడు? అది యాజ్ ఇట్ ఈస్గానే ఉంది. మళ్ళీ చౌటుపల్లిని 2గా డివైడ్ చేస్తుంది. వాడు ఎవడు డివిసోడ్ పుణ్యం. డివిసోడ్ పోయి ఆడ పెగ్ మార్క్ పెట్టాలి, డివిసోడ్ పోయి కలవాలి, డివిసోడ్ వేసిన మేత పశువుల లెక్క తినాలి, ఈ ప్రజల నోట్లో మట్టి కొట్టాలి. దివిసోలు వేసిన మేత మీరు తినలే? ఎవరు? మేము తింటే మాకు వాంతులు అవుతాయి. మాకు డివిసోడు అసలు మాకు ఫోన్లే లిఫ్ట్ చేయకపోయేది. మునుగోడు నియోజకవర్గంలో స్థానికులకు దివీస్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పించడంలో మీరు విఫలమయ్యారు, వాస్తవం కాదా? మీరు అన్న దాంట్లో నేను వాస్తవంగా ఒప్పుకోవాలి. ఎందుకు విఫలమైనరు అనేది కూడా నేను చెప్తాను. ఆయన ఆర్థికంగా బలస్తుడైపోయి మాలాంటి వాళ్ళని ఎన్నడూ కూడా ఆయన చూడలేదు. ఆ రోజు ఈయన చాలా మొత్తుకుండు డివిస్ మీద, అది ప్రతిపక్షంగా ఉండే నేను 5 చేస్తా 5 చేస్తా సంపుతా పీక్తాను అన్నాడు. మరి డివిస్ మీద ఒక మాట లేదు ఇవ్వాలి. డివిస్ కంపెనీ అనేది రాజ్యం వెళ్తుంది అక్కడ. కానీ వాస్తవానికి ఆ దివీస్ కంపెనీలో వేస్టేజ్ వాటర్ ఏదైతుందో కెమికల్ వాటరు అది మునుగోడు నియోజకవర్గాల్లో చుట్టుపక్కల ఉన్న పంట పొలాల్లో వదిలేస్తారంట, వాస్తవేనా? అప్పుడు పొంగనాలు కొట్టిన వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా ప్రజలకు తెలుసు. సందర్భం వస్తుంది, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు మాట్లాడేది మనం కారిడార్, ఎలివేటెడ్ కారిడార్ తిరువులారితో అటుపోయింది. ఈ మట్టి కట్టతోటి ఉత్తరం దక్షిణాలు మారిపోతూ ఉన్నాయి. ఒకటి ఉత్తరం అవుతుంది చౌటుపల్లి, ఒకటి దక్షిణం అవుతుంది. ఈ 4 భాగాలకు డివైడ్ అయింది. మేము పోయి అడిగినాము, అది ఆర్ఓను అదేవిధంగా పీడీని అడిగితే లేదండి 15 ఏళ్ళ సంధి ఏ ఒక్కరోజు కూడా ఏ ప్రజాప్రతినిధి మాట్లాడలేదు, ఇలా మీరు మాట్లాడితే అవుతుంది సార్ అని. ఎందుకు కాదు అన్న అంటే మొత్తం ప్రతిపాదనలు అన్నీ అయిపోయినాయి, అన్నీ చేసినాము, సో మాకు ఇప్పుడు కష్టమవుతుంది అని. అదే కష్టమైతే నేను టెక్నికల్గా మాట్లాడినా. సరే ఎలివేటెడ్ కారిడార్ అన్నావు, మేము రాలేదు అంటే మేము అధికారం లేకపోతే రాలేకపోయినాం, కానీ ప్రజలంతా ఫోన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి నేను వచ్చిన మీ దగ్గరికి, మా నాయకులంతా వచ్చిర్రు. సో ఇది కనీసం ఈ బస్టాండ్ ముందరకు పోయే వెహికల్ అండర్ పాస్ అనే చేయాలి, 30 మీటర్ల వెలుగొండ కాడేట చేస్తూ ఇట చేయాలి అంటే తను ఆలోచించి నిజమే సరే చేయాలి అని ఒప్పుకున్నాడు. ఏది ఆరో ఇట్లా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత అంతకుముందు ఇలా ప్రజాప్రతినిధులు మొత్తం 300 మంది పోయారు. ఏడైతుంది ఆడ 2 మీటర్ల హైట్తోటే వస్తుంది అది అండర్ పాసు అవుతుంది. అది కాదు, మీరు సంవత్సరంన్నర పని ఆగుతుంది, ఆగాలంటే మాట్లాడదాం, లేకపోతే మాట కాదు. 4 ఏళ్ళు కొట్టిండు క్యాంప్ ఆఫీస్కి పోతే. ఈయన రాజగోపాల్ రెడ్డి. ఓకే, మళ్ళీ మేము పోయి అది సక్సెస్ చేసి మార్కింగ్ చేసి 20 మీటర్లు 20 నుంచి 30 మీటర్లు 4.5 నుంచి 5 మీటర్ల హైట్ తోటి వెహికల్ అండర్ పాస్ డైరెక్ట్ బస్టాండ్లోకి పోయేటట్టు చేస్తున్నాం. అవగాహన లేదు. ఏమనంటే ప్రభాకర్ రెడ్డికి ఏం అవగాహన ఉంది, ఆయన చదివింది వాడేనే చదువుతారా వాడైనా? నేను చదివి బీఎస్సీ మ్యాథమెటిక్స్ బీఈడి. నువ్వు అవగాహన లేదు అంటే నువ్వు ఇంజనీర్ చదివితే చదవచ్చు, కానీ నీకన్నా అప్పుడు మా నాయన కాడ బలగాసి మల్లయ్య ఉండే, ఇక ఆయన మెరుగా అనిపిస్తుంది నాకు. మునుగోడు నియోజకవర్గంలో ఎప్పుడు హాట్ టాపిక్ ఉండేది వైన్స్ల ఇష్యూ. అసలు ఏంది ఇష్యూ అంటే ఏం జరుగుతుంది మునుగోడు నియోజకవర్గంలో? ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఏం చేసినా కానీ ఉనికి కొరకే చేస్తాడు. తన పేరు యూట్యూబ్లల్లా రీల్స్లల్లా ఇట్లా మోగిపోవాలని కొత్త అంశాన్ని తీసుకొస్తే కానీ
ఈ రాష్ట్రం అంతా నా పేరుని పాడాలని చేస్తాడు. ఇప్పుడు నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా, బెల్ట్ షాపులు బంద్ అని ఒక జీవో తీసుకురా. నీ ఒక్క కాన్స్టిట్యున్సీ ఎందుకు బంద్? మొత్తం కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కదా, నీ దగ్గరే బంద్ అనుకుంటే నీ ఆ పక్క ఊర్లో పోయి తాగి వస్తాడు కదా వాడు. అదే కదా. ఇప్పుడు వైన్ షాపులు నువ్వు టెండర్ పిలిచిర్రు, 10 గంటల సంది సాయంత్రం 6-8 గంటల దాకా చేసుకోవచ్చు. నువ్వు 1 గంట నుంచే మొదలు పెట్టాలి. పర్మిట్ రూములు కూడా 1 గంట నుంచే మొదలు అంటే నీదో కొత్త రూల్ అన్నమయ్యి తీసుకురా. 1 గంట నుంచే మొదలు పెట్టాలి, 1 గంట నుంచే వైన్ షాపులు చేయాలని తీసుకురా. తాగి నియోజకవర్గ ప్రజల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి కదా, వైన్స్ వాళ్ళకి ఏమైనా నష్టం అయితే చెప్పు, నేను నా జేబులకి వెళ్ళి ఇస్తా అంటుండు కదా. ఎంతమందికి ఇచ్చినావు? ఒకరికి ఇచ్చి ఇగో నీకు నష్టం జరిగింది, ఇగో 20 లక్షలు నీకు ఇస్తున్నా, నువ్వు బంద్ పెట్టు అని చెప్పు. ఇప్పుడు కొన్ని నువ్వు చెప్పిన విధంగా నీకు భజన చేసేవాళ్ళు ఒకరిద్దరు గా టైంలో నడిపిస్తారు, వాళ్ళకి నష్టం జరుగుతుందని అనుకుందాం. ఇప్పుడు నువ్వు బెల్ట్ షాపులు బంద్ అను, ఎన్ని బెల్ట్ షాపులు బంద్ అయినవా? ఊళ్ళో నడుస్తలేవు, అంతే ఆయన పార్టీ వాళ్ళే నడిపిస్తుర్రు. ఆయన ఎంపీగా నిలబడ్డప్పుడు బీరు బిర్యానీ పొరగాలంతా ఖరాబ్ చేసి, ఎందుకు మొన్న ఎన్నికలలో పెగ్గు లేకుండా నువ్వు ఓటు పోయినవా? కోటర్ లేకుండా ఓటు పోయినవా? కోటర్లు పంచలేదా? నువ్వు చేసే శ్రీరంగ నీతులు, ఇంకోటి చేసే వ్యభిచారమా? చండూరులో అయ్యప్ప గుడికి ₹1 కోటి ఇస్తాడు, ఇచ్చిండా? అదే బ్రహ్మంగారి గుడికి 25 లక్షలు ఇస్తాడు, ఇచ్చిండా? వెలమకానిలో కుటుంబానికి 8 లక్షలు ఇస్తాడు, ఇచ్చిండా? ఎందుకు మొన్న ఊకొండిలో 2 పిల్లగలతా ఇది యాక్సిడెంట్ అయ్యి చనిపోతే అన్ని పోయి మీ అప్పులని నేనే తీరుతాను, తీర్పిండా? ఎందుకు గట్టుపాలు ఇస్తాడు? ఏమున్నారు రీల్స్ ఇట్లా ₹5 ₹10 అవి ఎన్ని ఉంటే ఇట్లా ఇవ్వగానే ఆ ఫోటోగ్రాఫర్లు ఉంటారు, టకటక ఫోటో తీసి ఓ దాన వీర శూర కర్ణుడు ఇన్నిచ్చిండు అన్నిచ్చిండు ఎన్నిచ్చిండు అనేది. మరి ఇప్పుడు ఇల్లు రాని వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలి, మరి ఇచ్చుకుంటారా? నీ ప్రభుత్వంకి వెళ్ళి ఇవ్వాలి కానీ నేనే ఇస్తున్నా అవునా కదా? మొన్న ఏమన్నాడు? మున్సిపల్ ఎన్నికల మహిళలు అడిగిర్రు మీటింగ్ పెడితే, ఏమయ్యా పింఛన్ ఇస్తా అంటే ఇవ్వలేదు నాకు ఇప్పటిదాకా. మీరు పింఛన్ ఎంతమంది రాలేదా రాసుకొని, ఇక ప్రభుత్వం ఇస్తుంది ఇచ్చినప్పుడు చూద్దాం, కానీ ఆ ఇచ్చేంతవరకు నా జైలుకి వెళ్ళి ఇస్తా, శ్రీశైలమ్మ ఫౌండేషన్కి వెళ్ళి పెన్షన్లు ఇస్తాను. మున్సిపల్ ఎన్నికలు అయిపోయి వాళ్ళకి ఎన్ని రోజులు? చాండోర్లో కూడా అదే చెప్పినావు. నువ్వు నిజంగా ఈ రోజు వరకు వాళ్ళకి పెన్షన్లు ఇచ్చినట్టు నువ్వు రుజువు చేయి. ఎమ్మెల్యేగా 4 ఏళ్ళు చేసినావు, మళ్ళీ ఇప్పుడు 2.5 చేసి కట్టించినావా? నేను ఎమ్మెల్యేగా ఉప ఎన్నికలకు గెలిచిన 90 ఎకరాలు ల్యాండ్ తీసినాను, గవర్నమెంట్కి వెళ్ళి తీసి అలాంటి చేసినావు. గదన వంచరాదు, ఏం చేస్తున్నావు? నేను ఉప ఎన్నికలు గెలిచిన తర్వాత కేసీఆర్ మంత్రివర్గాన్ని అంతా తీసుకొచ్చి ఈ నియోజకవర్గానికి 500 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి నన్ను గెలిపిస్తే, మరి ఆయన చేసింది ఏం లేదు. ఆ నిధులు కూడా ఖర్చు పెడతలేడు. ఎన్నో గ్రామాలకు రోడ్లు శాంక్షన్ చేసినాం. 100 బెడ్ హాస్పిటల్ కూడా అప్పుడే కదా చేసింది. మరి నువ్వు చేసింది ఏంది? అది కూడా కంప్లీట్ చేస్తే ఈ ప్రాంతానికి ఎక్కడికెళ్ళో తీసుకొచ్చి కంటి వైద్యం అయినా ఎక్కడికెళ్ళో తీసుకొచ్చి డాక్టర్ అదే అట్లా కాకుండా 100 బెడ్ హాస్పిటల్ పూర్తి చేస్తే ఈ ప్రాంత ప్రజలకు వైద్య సదుపాయం అందించవచ్చు కదా. ఎందుకు చేస్తలేవు? మునుగోడు మున్సిపాలిటీ చేస్తాను చేయలేదు కదా, మునుగోడుకు 50 పడకల హాస్పిటల్ ఇస్తాను చేయలేదు కదా, కనీసం వాళ్ళు ఇప్పుడు స్టాఫ్ సరిగా లేదు కదా. మొన్న నేను పోయి వచ్చిన ఆ గోళీలు సరిగా లేవు కదా. చండూరుకు ఏదో చేస్తాడు, ఏం చేయాలి? అప్పుడు నేను ఇచ్చిన నిధులే తప్ప ₹1 నిధులు మళ్ళీ కొత్తగా తేలే కదా. ఆ రోడ్లు కంప్లీట్ చేయలేకపోయినావు కదా, డబుల్ రోడ్ కూడా. ఏం చేసినావు నువ్వు? నువ్వు చేసింది మునుగోడుకు శూన్యము. నీ ఆరాటం అంతా మంత్రి కొరకే. మంత్రి పదవి తీసుకోవాలి, కాంట్రాక్టులు దొబ్బాలి. ఏ ఒక్కటి ఏం చేసింది ఏం లేదు, అన్నీ ముచ్చట్లు తప్ప. ప్రజలు అన్నీ గ్రహిస్తూ ఉన్నారు. సందర్భం వస్తే సరైన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ నువ్వు అన్నీ బాగా చేసినావు నువ్వు అనుకుంటే, ఈరోజు ఆర్టీసీ కార్మికులకు ఇస్తా అన్న ఏది హామీలు ఏవైతే ఇచ్చిర్రో, పేపర్ రూపకంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను నెరవేర్చలేరు. దాంట్లో శంకర్ గౌడ్ గారు పాపం వారికి చనిపోయింది, ఆత్మాహుతి చేసుకున్నాడు. వారికి నిజంగా మీ ద్వారా వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని మేము కోరుకుంటా ఉన్నాం. కానీ ఇవాళ అడుగు, ప్రతిపక్ష సభ్యునిగా ఇవాళ ఆర్టీసీ వాళ్లకు ఎందుకు అన్యాయం చేస్తున్నావు? శంకర్ గౌడ్ ఎట్లా చనిపోయిండు నిలది, నీ దమ్ముంటే ధర్నాల కూర్చో. ప్రతిపక్ష సభ్యునిగా నేను చాలా మాట్లాడుతా అంటున్నావు కదా, మాట్లాడు. మీ గవర్నమెంట్లో కూడా ఆర్టీసీ ఉద్యోగులు ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది పడ్డారు కదా. లేదు, మేము గవర్నమెంట్లో విలీనం చేస్తామని చెప్పినాం. చివరి దశకు వచ్చింది. చివరి దశకు అన్నీ అయిపోయిన చివరి దశకు వచ్చేవరకే గవర్నమెంట్ పోయింది. ఆ సందర్భంలో మేము చేయలేము. వాళ్ళకు కూడా తెలుసు ఆర్టీసీ ఇప్పుడు ఎట్లుందంటే గందరగోళమే. ప్రజలంతా ఏరి తెచ్చుకుంటేనంట ఎగిరి తన్నట్టుంది. ఇప్పుడు రైతులు ఇవాళ రైతులు పండించి ఈ ప్యాడీని ఎవరు కొనుగోలు చేస్తలేరు.
మరి దాని మీద చర్చ పెట్టు, దాని మీద అడుగు. మొన్న ఎవరు అంటా ఉన్నారు, మునుగోళ్ళ ఒక మిల్లు ఉంది, ఆ మిల్లు పోయి వాడు 8 కిలోలో 10 కిలోలో వడ్లు కట్ చేసిండు. వడ్లు కట్ చేసినాక వాళ్ళ లీడరే పోయి అడిగింది, ఏమయ్యా ఎట్లా కట్ చేస్తావు 5 పైసా అని అడిగితే, నీకేం తెలుసు 30 లక్షలు పోయినాయి, నేను ఏడికెళ్ళి తెస్తా, 30 లక్షలు పోయినాయి, ఏడికెళ్ళి అంటే 30 లక్షలు కమిషన్లు ఇచ్చిండు వీళ్ళకు. ఏడికెళ్ళి తేవాలని నేను నోరు మూసుకొని పోయిండు. రైతుల విషయంలో ఎందుకు మాట్లాడరు? రైతు బీమా గురించి ఎందుకు మాట్లాడరు? అన్ని పొంగనాలు కొట్టుకుంటే పొంగనాలు పోషకాలు లెక్క మాట్లాడుతూ ఉంటారు. ఏమనంటే ఒళ్ళు వల కొడతా, ఎందుకు నీ కార్యకర్తలు నా కార్యకర్తలు పంచాయతీ పెడతావు? ఒళ్ళు వల కొట్టుకుందాం అనుకుంటే ఏ గ్రౌండో చెప్పు, చౌటుపల్స్ అంటారా, లేకపోతే మునుగోడ్స్ అంటారా, లేకపోతే చాండూరుస్ అంటారా, నువ్వు నేనే పాల్గొట్టుకుందాం. ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తున్నాను. రాజు మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.